యుద్ధంతో శాంతి నెలకొనదని, సంప్రదింపుల ద్వారానే ప్రపంచ దేశాలలో శాంతి నెలకొంటుందని సిపిఐ పార్టీ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ అన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఖండిస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచంలో పశ్చిమాసియా మొత్తంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఏదైతే ఇజ్రాయిల్ దేశం ఇరాన్ మీద దండయాత్ర, ఒకవైపు గాజా మీద దండయాత్ర, పాలస్తీనా మీద దండయాత్ర, ఒకవైపు రష్యా ఉక్రెయిన్ల మీద యుద్ధాలు, ఇవి కాదన్నట్టుగా ఈరోజు అమెరికా కూడా ఇరాన్ మీద దండయాత్ర చేయడం అనేది, లేకపోతే యుద్ధం చేయడం అనేది ఇది ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు పిచ్చోడి చేతుల రాయిలాగా ప్రజలు నిజంగా చెప్పాలంటే నిన్ననే పాలస్తీనాలో ఇసుక బుక్కుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. కనీసం ఒక బిస్కెట్ ధర, ఏదైతే ఒక బిస్కెట్ ప్యాకెట్ ధర సుమారు 150 రూపాయలు ఆడ పలికే పరిస్థితి వచ్చింది. అందుకనే యుద్ధం ద్వారా సాధించింది ఏం లేదు, లక్షలాది కోట్లాది మంది మరణిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈరోజు మనం గమనిస్తే క్రూడ్ ఆయిల్ ధర ఇరాన్ దగ్గర 75% ప్రపంచ దేశాల్లో మెజారిటీ దేశాలకు క్రూడ్ ఆయిల్ సప్లై చేసే దేశం ఇరాన్ దేశం. ఏదైతే హార్ఫోజ్ ఏదైతే జలాశయం ద్వారా ఈరోజు ఏదైతే క్రూడ్ ఆయిల్ వస్తూ ఉన్నదో ఇప్పుడు ఆయన అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాడు. అంటే 3 కిలోమీటర్లు వాళ్ళు కనుక యొక్క జలసంధిని మూసేస్తే ఈరోజు క్రూడ్ ఆయిల్ బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే భారతదేశంలో కూడా ఈరోజు కరువు, లేకపోతే ఈ యొక్క చమురు, అంటే ప్రపంచ దేశంలో చమురు ధర, ముడి చమురు ధర కనుక బ్యారెల్ ధర పెరిగితే ఈరోజు మన పెట్రోలు, డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు వందలాది రూపాయలు, ఏదైతే 100 రూపాయలు చిల్లుందో 1000 రూపాయలు కొనే పరిస్థితి వస్తుంది. అందుకనే ఈరోజు శాంతి కాముకుల ముఖ్యంగా మోడీ కూడా నోరు తెరవాలి. ఎందుకంటే ఈరోజు మనకు కూడా ఇరాన్ నుండి ముడి సరుకు వస్తూ ఉన్నది, దిగుమతి చేసుకుంటా ఉన్నాం. కానీ దీన్ని మోడీ, అమెరికా తప్పని చెప్పే పరిస్థితి లేదు, శాంతి కావాలని చెప్పే పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు ఎవరైతే భారతదేశం కానీ ప్రపంచ దేశాలు శాంతిని కోరుకుంటా ఉన్నాయి, యుద్ధం వద్దని చెప్తా ఉన్నాయి, చర్చల ద్వారా పరిష్కారం చేసుకోమని చెప్తా ఉన్నాయి. ఈరోజు ఏదైతే ఈ యొక్క ట్రంప్ నాకు ప్రపంచ నోబెల్ బహుమతి కావాలి అనే ఒక దాంట్లో టెర్రరిస్టు విధానం ఎక్కడైతే ఈరోజు ఉందో వాళ్ళందరినీ నేను అరికడతా, కాబట్టి ప్రపంచ శాంతిని నేను కోరుకుంటున్నా, కాబట్టి ఆ నోబెల్ ఏదైతే ఉందో అవార్డు నాకు ఇవ్వాలని చెప్పే దాంట్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈరోజు వందలాది మందిని, లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న నీకు ఎట్లా ప్రపంచ శాంతి అవార్డు నీకు వస్తుందో చెప్పాలని కోరుతా ఉన్నాం. అందుకని దయచేసి మిత్రులారా, భారతదేశంలో ప్రజాస్వామ్యవాదులు అందరిది యొక్క చర్యను ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో కూడా మానవహారం, ర్యాలీలు, యుద్ధం వద్దు, ఈ యొక్క ట్రంప్ విధానాలను నశించాలని చెప్పి కోరుతూ ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో ముఖ్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ శాంతిని కోరుకుంది, యుద్ధం ఆపాలని చెప్తా ఉన్నది. ఇప్పటికే భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధం సీజ్ ఫైర్ అయిపోయింది, కానీ అది ముగిసినట్టుగా భావిస్తలేం. అందుకని ఏదేమైనా ఈనాడున్న ఈ పరిస్థితిలో అమెరికా వెంటనే యుద్ధాన్ని ఆపాలి, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలి, రష్యా యుద్ధాన్ని ఆపాలి, ఈ దేశంలో శాంతి నెలకొల్పాలి. తద్వారా మాత్రమే ఈరోజు భారతదేశంలో, ప్రపంచంలో మనుగడ సాధ్యమైంది. కాబట్టి దీని అంతా అర్థం చేసుకోవాలని ఈరోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీలు, యుద్ధ వ్యతిరేక ర్యాలీలు జరుగుతున్న సందర్భంలో జయశంకర్ జిల్లాలో కూడా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.